4 గంటల పాటు విచారణ కొనసాగింది. తొక్కిసలాట వీడియోలు ముందు పెట్టి ప్రశ్నలు సంధించారు పోలీసులు. 50కి పైగా అంశాలపై వివరణ కోరారు పోలీసులు. చాలా ప్రశ్నలకు నీళ్లు నములుతూ సమాధానాలు దాటవేశారు అల్లు అర్జున్. కొన్ని ప్రశ్నలకైతే మౌనంగా ఉండిపోయినట్టుగా తెలుస్తోంది. ఒక దశలో టెన్షన్తో బీపీ కూడా డౌన్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఊపిరి పీల్చుకునేందుకు కూడా అల్లు అర్జున్ ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తుంది. అవసరమైతే మళ్ళీ పిలుస్తామంటూ పోలీసులు చెప్పారు. చివరిగా గప్చుప్గా కారులో వెళ్ళిపోయారు అల్లు అర్జున్. మొత్తం మీద నిన్న 3 గంటలకు పైగా సాగిన విచారణలో అల్లు అర్జున్కు సంబంధించి అనేక అంశాలు పోలీసులు రాబట్టారు. దాదాపు 4 గంటల పాటు సాగింది. 4 గంటల పాటు సాగింది విచారణ. ప్రతి అంశానికి సంబంధించి మొన్న ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ చెప్పిన విషయాలు, నిన్న పూర్తి స్థాయిలో వీడియోలు ముందు పెట్టి అల్లు అర్జున్ నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. ఇక అల్లు అర్జున్కు దాదాపు 50కి పైగా ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనకు సంబంధించి పూర్తి అంశాలను అల్లు అర్జున్ నుంచి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ కంప్లీట్గా వీడియోలు చూపిస్తూ ఏం జరిగింది, మినిట్ టు మినిట్ ఏం జరిగిందో అల్లు అర్జున్ నుంచి స్వయంగా ఎదురుగా వీడియోలు పెట్టి ముఖాముఖి కూర్చొని ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే అల్లు అర్జున్ నీళ్లు నమిలినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా తెలుస్తుంది. ఇక రేవతి మరణించిన విషయం తనకు తెలియదంటూ, ఎవరు చెప్పలేదంటూ పోలీసుల విచారణ సందర్భంగా అల్లు అర్జున్ భావోద్వేగానికి కూడా లోనైనట్టుగా తెలుస్తుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై A11గా ఉన్న అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు విచారించారు. వివిధ అంశాలపై ప్రశ్నించిన పోలీసులు ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా రికార్డు చేశారు. థియేటర్ వద్ద తొక్కిసలాటకు ముందు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు ప్రశ్నల పరంపర కురిపించారు. పుష్ప 2 సినిమా సందర్భంగా సినీ నటుల ర్యాలీకి అనుమతి లేదనే విషయం తెలియదా అంటూ పోలీసులు ప్రశ్నిస్తే థియేటర్ యాజమాన్యం తనకు చెప్పలేదని అల్లు అర్జున్ వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇక 40 నుంచి 50 మంది బౌన్సర్లు ప్రేక్షకులను నెట్టుకుంటూ లోపలికి వెళ్లారని, ఇదే ప్రమాదానికి కారణమని చెప్తూ పోలీసులు ఓ వీడియోను చూపించారు. బౌన్సర్లకు సంబంధించి సమాచారం ఇవ్వాలంటూ అల్లు అర్జున్కు సూచించారు. తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి, బాలుడికి గాయాలపై అల్లు అర్జున్కు స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చారనే విషయంపై 4 ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తుంది. అయితే రేవతి మృతి విషయం తనకు తెలియదంటూ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారంటూ సమాచారం. ప్రీమియర్ షోకు తాము రావడానికి అనుమతి రాలేదనే విషయం కూడా తనకు తెలియదన్నారు. విచారణ సమయంలో మధ్యాహ్నం ఒకసారి పోలీసులు టీ తెప్పిస్తే అల్లు అర్జున్ తాగారు. ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ విచారణకు హాజరయ్యారు. అవసరమైతే మరోసారి విచారణ కోసం రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్తే విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ చెప్పారు. అయితే సంధ్యా థియేటర్ ఘటన తొక్కిసలాటకు ప్రధాన కారణం బౌన్సర్లని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నిన్న బౌన్సర్లు ఎవరు ఆయన వెంట రాని పరిస్థితి. మొత్తం మీద అల్లు అర్జున్ ఇంటరాగేషన్ అయితే చాలా సీరియస్గా సాగింది. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత పోలీసులపై అల్లు అర్జున్ చేసిన ఆరోపణలు, అలాగే పోలీసుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, అంతకంటే ముందు ముఖ్యమంత్రి సభలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీటు, పోలీసుల ప్రెస్ మీటు, తర్వాత నిన్న అల్లు అర్జున్ మళ్ళీ దర్యాప్తులో భాగంగా పోలీసులు చిక్కడపల్లి పిఎస్కు పిలవడము, తర్వాత అల్లు అర్జున్ని ఇంటరాగేషన్ చేయడం, ఫేస్ టు ఫేస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లంతా కూర్చొని అల్లు అర్జున్ని కూర్చోబెట్టుకొని ముఖాముఖి అల్లు అర్జున్ని రౌండ్గా కూర్చొని ఇంటరాగేషన్ చేస్తుంటే దాదాపు 4 గంటల పాటు అల్లు అర్జున్ ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా తెలుస్తుంది. తండ్రి అల్లు అరవింద్తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణకైతే వెళ్ళారు. న్యాయవాది మినహా మరెవరిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. తొక్కిసలాటకు ముందు, తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు ప్రశ్నలైతే సంధించారు. సుమారు 3:30 గంటల నుంచి 4 గంటల వరకు కూడా పలు అంశాలను ప్రస్తావించారు. అల్లు అర్జున్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఒక స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందంటూ చెప్తే పూర్తిగా సహకరిస్తానంటూ చెప్పారు. మొత్తం మీద అల్లు అర్జున్ మధ్యలో భావోద్వేగానికి అయితే గురయ్యారు. ఆమె చనిపోయిన విషయం తనకు తెలియదని. సో ఇటు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి బౌన్సర్లే ప్రధాన కారణమని దర్యాప్తులో గుర్తించారు. బన్నీ థియేటర్లోకి బాల్కనీలోకి వెళ్లే ముందు సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులను బౌన్సర్లు నెట్టేసుకుంటూ వెళ్లడంతో చాలామంది కుర్చీల మధ్య పడిపోయారు. ఆ సమయంలో కింద పడి రేవతి చనిపోయిందంటూ దర్యాప్తులో నిర్ధారించారు. ఆదివారం అల్లు అర్జున్ ఇంటి వద్ద ఘర్షణ జరగడం, కుండీలు పగలగొట్టి విధ్వంసానికి పాల్పడంతో పోలీసులు భారీగా మోహరించిన సంగతి తెలిసింది. ఇక అల్లు అర్జున్ నివాసం వైపు ఎవరిని రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. అయితే నిన్న విచారణ సందర్భంగా అల్లు అర్జున్ చాలా సింపుల్గా
బౌన్సర్లు ఎవరు లేకుండా సింపుల్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్ళి వచ్చారు. ఆయన వెంట తండ్రి, మామ, సో అలాగే తన ఫ్రెండ్ వాసు వీళ్ళంతా కూడా ఉన్నారు. విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అభివాదం చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. సో విచారణలో మాత్రం వరుస ప్రశ్నలతో ఉక్కిరిబుక్కిరయ్యారు. పోలీసులు అయితే ముచ్చెమటలు పట్టించారు. తొక్కిసలాటల వీడియోలు ముందు పెట్టి మరీ ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తుంది. చాలా ప్రశ్నలకైతే నీళ్లు నములతో దాట వేసినట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకైతే మౌనంగా ఉండిపోయినట్టుగా తెలుస్తుంది. రైట్, మా కరెస్పాండెంట్ శిల్పా జాయిన్ అయ్యారు. శిల్ప, పోలీసులు అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ చాలా సమాధానాలు దాట వేసినట్టు తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకైతే మౌనంగా ఉండిపోయారు. ఒక దశలో బీపీ కూడా పెరిగినట్టుగా, డౌన్ అయినట్టుగా తెలుస్తోంది. ఊపిరి పీల్చుకునేది కూడా ఇబ్బంది పడినట్టుగా తెలుస్తుంది. అవసరమైతే మళ్ళీ వస్తాను, పోలీసుల ఎంక్వైరీకి సహకరిస్తానంటూ చివరికి సైలెంట్గా కారులో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ సాగిన తీరు, అల్లు అర్జున్ ప్రశ్నలు అడిగిన విధానం ఏ రకంగా సాగింది? దాదాపు 4 గంటల పాటు అల్లు అర్జున్ని ఇన్వెస్టిగేషన్ చేశారు ఆఫీసర్స్ అంతా కూడా చుట్టూ కూర్చొని. సో ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ సాగింది, ఆ విధానం ఎట్లా ఉంది? సంధ్య థియేటర్ ఘటనలో A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ నిన్న పోలీసుల ముందు హాజరయ్యారు. విచారణ అనేది 3 గంటల 30 నిమిషాల పాటు సాగింది. 11 గంటల 30 నిమిషాలకు వచ్చిన అల్లు అర్జున్ తిరిగి 2 గంటల 30 నిమిషాల పాటు ఇంటికి పయనమారు. కానీ ఈ మధ్యలో అల్లు అర్జున్కి చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఏదైతే సంధ్య థియేటర్ ఘటన జరిగిందో దాన్ని చూపిస్తూ పోలీసులు క్వశ్చన్ అడిగారు. నిన్న పోలీసుల విచారణ మొత్తం కూడా వీడియో ఫుటేజ్ చుట్టే తిరిగింది. ముఖ్యంగా ఇందులో 2 అంశాలు మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలో. ఒకటి, రేవతి మరణించిన విషయం నీకెప్పుడు తెలుసు అని స్ట్రేట్ గా క్వశ్చన్ అడిగారు. దానికి అల్లు అర్జున్ ముందు రోజు ప్రెస్ మీట్ లో మాత్రం నాకు నెక్స్ట్ డే తెలుసు అని ఒకవైపు చెప్పారు. కానీ దీంతో పోలీసులు ఏకీభవించలేదు. ఇంకోవైపు రెండో క్వశ్చన్, ప్రెస్ మీట్ లో మీరు క్యారెక్టర్ అసోసియేషన్ చేశారని చెప్పారు. ఎవరు మీపై అట్లా వ్యవహరించారు? ఎందుకు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం మీరు మరోసారి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కౌంటర్గా పెట్టి ఎవరు మిమ్మల్ని వ్యక్తిగతంగా దెబ్బతీస్తున్నారు, ఎందుకని ఇలా అనాల్సి వచ్చింది, ఈ వ్యాఖ్యలు గల కారణాలు ఏంటని కూడా ఈ 2 ప్రశ్నల చుట్టూ నిన్న విచారణ అనేది సాగింది. ఈ సమయంలో అల్లు అర్జున్ చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే తను ఊహించిన ప్రశ్నలు అక్కడ ఎదురయ్యాయి. వాటికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఉక్కిరి బిక్కిరయ్యారని చెప్పుకోవచ్చు. ఒకవైపు అల్లు అర్జున్ డీసీపీ ఏదైతే సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సంధ్య థియేటర్ ఘటనలో ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఏసీపీ రమేష్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ న్యాయవాది అయినటువంటి అల్లు అర్జున్ న్యాయవాది అయినటువంటి అశోక్ రెడ్డి, అల్లు అర్జున్ నలుగురు మాత్రమే స్పెషల్ రూమ్ లోకి వెళ్లారు. స్పెషల్ రూమ్ లో 3 గంటల 30 నిమిషాల పాటు విచారణ సాగింది. దాదాపు వాళ్ళు 18 పేజీల క్వశ్చన్స్ తయారు చేశారు. దాదాపు 50 క్వశ్చన్స్ దాకా ఏదైతే అడిగారు. మొత్తం కూడా రేవతి మరణం ఎప్పుడు తెలిసింది, అండ్ ఇంకోటి మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటో, మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎవరు దెబ్బతీయడానికి చూస్తున్నారు అనేవి కూడా దీని చుట్టూ కూడా జరిగాయి. ఇంకోవైపు నిన్న అల్లు అర్జున్ చెప్పినటువంటి